ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరొక భాషలో రీమేక్ చేయడం ఈ రోజుల్లో వెరీ కామన్. కానీ చేసే ప్రతి సినిమా రీమేక్ అంటే మాత్రం ట్రోల్స్ తప్పవు. ఇప్పుడు అలాంటి ట్రోల్స్కు గురవుతున్నాడు టాలీవుడ్ కాస్ట్లీ స్టార్ బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు శ్రీనితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బెల్లం బాబు స్ట్రీట్ సినిమాల కంటే రీమేక్ సినిమాలతోనే హిట్స్ అందుకున్నాడు. శ్రీనివాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అంటే రాక్షసుడు అని చెప్పాలి. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ రాక్షసన్కు రీమేక్. స్ట్రీట్ సినిమాలతో వరుస ఫ్లాప్స్ రావడంతో రీమేక్స్ ను నమ్ముకున్నాడు బెల్లం. రీసెంట్గా మరొక తమిళ సూపర్ హిట్ గరుడన్ను భైరవం పేరుతో రీమేక్ చేశాడు. భారీ బడ్జెట్ పై నిర్మించిన ఈ సినిమా యావరేజ్ గా మిగిలింది. ఇప్పుడు లేటెస్ట్ గా బెల్లంకొండ మరో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. హిందీలో కిల్ అనే సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమాను రమేష్ వర్మ డైరెక్షన్ లో రీమేక్ చేయబోతున్నాడట. అయితే ఆ సినిమా ఓటీటీలో అన్ని భాషల్లో అందుబాటులో ఉండడంతో చాలా మంది చూశారు. ఇప్పుడు దాన్ని రీమేక్ చేసి ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడం కత్తి మీద సాము అని చెప్పాలి. పైగా ఆ సినిమాలో మార్పులు చేర్పులు చేసే ఛాన్స్ కూడా లేదు. పైగా ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ రీమేక్ సినిమాలతో భారీ ఫ్లాప్లు చూశాడు బెల్లంకొండ. ఛత్రపతి సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తే డిజాస్టర్ అయ్యింది. భైరవం కూడా ఫ్లాపే. ఇలా రీమేక్స్ ను నమ్ముకునే బదులు తన స్ట్రెంగ్త్ ఏంటో ఆడియన్స్ తనను ఎలా చూస్తారో అని విశ్లేషించుకొని స్ట్రీట్ సినిమాలు చేయొచ్చు కదా రీమేక్ స్టార్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.